అందరికీ నమస్కారం. ప్రభుత్వ జూనియర్ కళాశాల తొగుట రాంపూర్ 2025-2026 అడ్మిషన్లో భాగంగా పోషక మహాశైలకు విద్యార్థులతోటి విన్నవించుకుంటున్నాము. సుదూర ప్రాంతాల నుండి ఎన్నో వ్యయ ప్రయాసాలు వచ్చి దూర ప్రాంతాలకు విద్యార్థులు వెళ్లకుండా 2009లో ఆనాటి చెరుకుముత్యం రెడ్డి గారు ఇక్కడ జూనియర్ కళాశాలను ఏర్పాటు చేయడం జరిగింది. మరి బస్ సౌకర్యాలు అప్పుడు మండలంలో చాలా గ్రామాలు ఉండడం, చాలా హై స్కూళ్ళు ఉండడం వలన చాలామంది విద్యార్థులతో కలకలలాడుతుండేది ప్రభుత్వ జూనియర్ కళాశాల. మరి గత 16 సంవత్సరాలలో మరి కళాశాల ఏర్పాటు చేసిన 2009 నుంచి 2009లోనే 2009-10లో జిల్లాలోనే ఫస్ట్ రావడం జరిగింది. అప్పుడు ఉమ్మడి జిల్లాలో. మరి ఆ తర్వాత ఫలితాల్లో కూడా ప్రతి సంవత్సరం జిల్లా ఫస్ట్ జిల్లా సెకండ్ ఫలితాలు తీసుకొస్తూ ప్రతి సంవత్సరం 200 కంటే ఎక్కువ మంది విద్యార్థులను వివిధ గ్రూపులలో చేర్చుకొని మరి ఆ విద్యార్థులకు బంగారు భవిష్యత్తును అందించి మరి ఆ యొక్క మా ఉపాధ్యాయులు మరి తల్లిదండ్రుల యొక్క సహకారం, విద్యార్థుల యొక్క సహకారంతో చాలా మంచి ఫలితాలను సాధించింది. ప్రస్తుతం కూడా 100% రిజల్ట్ తోటి జిల్లాలోనే అగ్రగామిగా ఉన్నప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గుతూ వస్తుంది. దానికి చాలా కారణాలు ఉన్నాయి. మల్లన్న సాగర్ ఏర్పాటుతోనే చాలా గ్రామాలు వెళ్ళడం, హై స్కూల్ ఖాళీ అయినాయి, మరియు హాస్టళ్ళు, కేబీవీలు, రెసిడెన్షియల్లు, ఇతరత్ర అనేకమైనటువంటి హాస్టళ్ళు ఏర్పాటై చాలా మంది విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు హాస్టళ్ల వైపే మొగ్గు చూపడంతో విద్యార్థుల యొక్క సంఖ్య రోజు రోజుకు చాలా తక్కువ ఉన్నది. మరి మంచి అధ్యాపక బృందం, మంచిగా నిష్ణాతమైనటువంటి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఒక లెక్చరర్స్ ఉన్నా మా దగ్గర ఎంపీసీ, బైపీసీ, సిఈసి, హెచ్ఈసి, వొకేషనల్లో కంప్యూటర్ సైన్స్ 5 గ్రూపులు ఉన్నా ఈ సంవత్సరంలో చాలా ఎన్ని గ్రామాలు తిరుగుతున్నా ప్రతి విద్యార్థి హాస్టల్ లేదంటే ఇతర ప్రాంతాలకు పంపించడానికి తల్లిదండ్రులు మొగ్గు చూపుతున్నారు. మరి ప్రస్తుత పరిస్థితిలో ఉన్నటువంటి ఒక స్థానిక నాయకులను కానీ, స్థానిక పోషకులను కానీ, పూర్వ విద్యార్థులను కానీ మరి ప్రస్తుతం ఉన్నటువంటి యొక్క ఈ పరిస్థితిని అందరికీ విన్నవించుకుంటున్నది ఏంటంటే 2 విశాలమైన భవనాలు, మరి ఇంత ఆట స్థలం, కాంపౌండ్ వాళ్ళతోటి చాలా బ్రహ్మాండమైనటువంటి యొక్క భవన సదుపాయం, సౌకర్యాలు ఉన్నప్పటికీ విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గడం వలన మరి అధ్యాపకులను మా యొక్క బాధను మీతో షేర్ చేసుకుంటున్నాము. మరి ఈ పరిస్థితిలో రాబోయే రోజుల్లో ఈ కళాశాల మూతపడే పరిస్థితి వస్తుంది. ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ విద్యార్థిని కదిలించినా ఆ తల్లిదండ్రులు హాస్టల్ అనే పదం తప్ప మరి కళాశాలకు పంపిస్తాం, మంచి విద్యాబోధన చేయండి, మీ మానిటరింగ్లో మేము కూడా కొంత పాత్ర వహిస్తామని ఏ ఒక్క తల్లిదండ్రులు కూడా మరి ఈ కళాశాలకు సుముఖంగా లేని బాధలో మరి ఈ వీడియో కానీ ఇది విన్నవించుకుంటున్నాం. మరి ఇక్కడ 2 బిల్డింగ్లు ఉన్నాయి. ఒక బిల్డింగ్ను హాస్టల్ చేసి ఒక బిల్డింగ్లో తరగతులు నిర్వహించినా కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఇక్కడ వెంకట్రావుపేట స్కూలు, తొగుట స్కూలు, కాంగల్ స్కూలు, ఎల్లారెడ్డిపేట స్కూల్లోనే 10th క్లాస్ విద్యార్థులు ఈ మండలంలో ఇంకా ఉన్నాయి, కానీ అక్కడ నుంచి ఎవరు రారు. ఈ 4 స్కూల్లో నుంచి మొత్తం 60-70 మంది మాత్రమే 10వ తరగతిలో పాస్ అయ్యారు. ఆ విద్యార్థులు కూడా ఇక్కడ రావడానికి సుముఖంగా లేరు. ఎందుకంటే బస్సు లేక ఆడపిల్లలు తోలియాలంటే ఇబ్బందులు ఉంటున్నాయి. నాయకులు కానీ, పెద్దలు కానీ మరి ఈ విషయాలన్నింటినీ కూడా కొంచెం గమనించి తగు సూచనలు చేసి మరి ఈ కళాశాల బాగుపడాలంటే ఏం చేయాలి, ఈ కళాశాల విద్యార్థులు రావడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి, మరి మా వద్దకు పంపిస్తే మంచి బోధన అందించి ఏ గ్రూప్లో అయినా సరే ఆ విద్యార్థిని మంచి మార్కులతో పాస్ చేయించి భవిష్యత్తుకు పంపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే 16 సంవత్సరాలలో ఇక్కడ మంచి రిజల్ట్ తీసుకొచ్చాం, అధ్యాపకులుగా ఇక్కడనే ఉన్నాం, అన్ని సబ్జెక్టులలో అనుభవం 20 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి ఒక అధ్యాపకులు ఉన్నారు. ఇంగ్లీష్ మీడియంలోనే బోధన సాగుతుంది. మరి స్కూల్లో ఉన్న టీచర్లు, గ్రామాలలో ఉన్న పెద్దలు, తల్లిదండ్రులు వీళ్ళందరికీ 2 చేతులెత్తి నమస్కారం చేస్తూ ఈ కళాశాలను బాగుపరుద్దాం, ఈ కళాశాలను బతికిద్దాం, ఇక్కడి ప్రాంత
పిల్లల యొక్క భవిష్యత్తు బంగారు బాటలు వేయడానికి ప్రతి ఒక్కరు ముందుకు రావాలి. బస్సు సౌకర్యమా ఇతరత్ర ఏ మార్గాలను అన్వేషించి మరి కళాశాల శిథిలావస్థలో ఉన్నది, ఈ కళాశాలను బాగుపరచడానికి ప్రతి ఒక్కరు సహాయ సహకారాలు అందిస్తారని మరి వినమ్రపూర్వకంగా రెండు చేతులెత్తి నమస్కారం చేస్తూ ప్రిన్సిపాల్ మరియు అధ్యాపక బృందం తొగుట ప్రభుత్వ జూనియర్ కళాశాల మీకు విన్నవిస్తుంది. జై తెలంగాణ.